ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అవేంటో మనం ఒకసారి చూసినట్లయితే సానా సతీష్ని రాజ్యసభకు పంపుతున్నట్లుగా, తర్వాత కొణిదెల నాగబాబు గారిని అంటే రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నట్లుగా, తర్వాత బీజేపీ తరఫున ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపిస్తున్నట్లుగా అంటే మన రాష్ట్రం తరపు నుంచి కొన్ని ప్రకటనలు అయితే రావడం జరిగింది. ఈ ప్రకటనల మీద అద్భుత నిర్ణయం అంటున్నారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ని, తెలుగుదేశం కార్యకర్తలని, తెలుగుదేశం అభిమానులని పలకరిస్తే వాళ్ళు కొంత వేటకారంగా అద్భుత నిర్ణయం చంద్రబాబు గారు తీసుకున్నారంటున్నారు. మళ్ళీ చివరిలో అంటున్నారు. దీన్ని మన కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ సానా సతీష్ అనే వ్యక్తి గతంలో కూడా వైఎస్ఆర్సీపీకి చాలా దగ్గరగా ఉన్నాడు. మరి ఈయన్ని మళ్ళీ రాజ్యసభకి ఎందుకు తీసుకున్నారు అనే విషయం క్యాడర్కి అర్థం కావట్లేదు. ఆ విషయంలో వాళ్ళు బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూసుకుంటే తెలుగుదేశం అభిమానులుగా చెప్పుకునే వాళ్ళంతా కూడా ఈ విషయంలో వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు, వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకో విషయానికి వస్తే ఈ కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటామని చంద్రబాబు గారు ప్రకటించారు. కాకపోతే ఏంటంటే గతంలో ఈ కొణిదెల నాగబాబు గారు ఏంటంటే కొంత ఈ తెలుగుదేశం క్యాడర్ని కానీ, తర్వాత నందమూరి బాలకృష్ణ గారి మీద కానీ, తెలుగుదేశం పార్టీ మీద కానీ గతంలో కొన్ని హాట్ కామెంట్స్ చేసి ఉన్నారు. అంటే తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కూడా చేశారు కదా, అది గతం. మరి ఇప్పుడు పొత్తులో ఉన్నప్పుడు ఇంకా గతాల గురించి ఎందుకు అని మనకు అనిపించవచ్చు. కానీ కొన్ని పదాలు లేదా కొంత భాష అంటే గతంలో వాడిన భాషని మర్చిపోవడం అనేది ఏ పార్టీ క్యాడర్కైనా కూడా అంత తేలిగ్గా పోదనమాట. ఇప్పుడు నాగబాబు గారి విషయంలో కూడా కొంత తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈయన గతంలో చేసినటువంటి కామెంట్లు, బాలకృష్ణ గారిని చేసినటువంటి కామెంట్లు కొంత నందమూరి అభిమానులు ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో ఉంటారనేది వాస్తవం. వాళ్ళంతా కూడా ఈ నిర్ణయం పట్ల కొంత వ్యతిరేకంగా ఉన్నారనేది కూడా ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళ స్పందన కనుక మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండు నిర్ణయాలని తెలుగుదేశం క్యాడర్ వ్యతిరేకిస్తుంది. ఇక సాధారణ జనం ఏమనుకుంటున్నారు అనేది కనుక మనం చూసినట్లయితే సాధారణ జనం అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు, లోకేష్ గారు మంత్రివర్గంలో ఉన్నారు. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు, నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు. కాకపోతే అంటే తెలుగుదేశం పార్టీకి తర్వాత దిశానిర్దేశం కానీ, తర్వాత భవిష్యత్తు కానీ అంతా నారా లోకేష్ గారే కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనే దాంట్లో ఎటువంటి వివాదం లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయనకు గెలిచిన ఎమ్మెల్యేలు 21 మంది. వాళ్ళలో ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు 3 మంత్రులుగా ఉన్నారు. కందులు దుర్గేష్, తర్వాత నాదెండ్ల మనోహరు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నాగబాబు గారిని కూడా కేంద్ర వర్గంలో రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటే 4 మంత్రులు అవుతారు. ఇప్పుడు ఇవన్నీ పరిశీలించినట్లయితే ఏమవుతుందంటే జనసేన నుంచి 2 ఒకే కుటుంబం నుంచి 2 ప్రధాన స్థానాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా ఒకే కుటుంబం నుంచి ప్రధాన స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాబోయే భవిష్యత్ అంతా లోకేష్ చేతిలోనే ఉంటుంది కాబట్టి దీన్ని పెద్దగా విమర్శించట్లేదు. కానీ ఖచ్చితంగా నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవడం అనేది అంటే ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, ప్రస్తుతానికి ఎమ్మెల్సీ కూడా కాదు. అయినప్పటికీ ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ కేటాయించి మంత్రివర్గంలో తీసుకుంటారంటున్నారు. మరి ఈ నిర్ణయం పట్ల మాత్రం కొంత సాధారణ జనంలో కూడా ఈ కుటుంబాలతో నింపేసుకుంటున్నారు అనే భావన అయితే ఖచ్చితంగా వస్తుంది అనేది నా అభిప్రాయం. అట్లాగే ఇప్పుడు 3వ విషయానికి వస్తే ఆర్ కృష్ణయ్య గారు అసలు ఆంధ్రాలో రాజ్యసభకి వెళ్ళగలిగినటువంటి బీసీ నాయకుడే లేనట్టు, ఒక బీసీకి సంబంధించిన ఒక అభ్యర్థి దొరకనట్టుగా వీళ్ళు బీజేపీతో ఒప్పందం చేసుకుని అంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ సుముఖత వ్యక్తం చేయబట్టే కదా బీజేపీ ఆర్ కృష్ణయ్య గారిని ఎంపిక చేసింది, ప్రకటించింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు రాజ్యసభకి ఎన్నుకోగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి బీసీ నాయకుడే లేనట్టుగా ఒక తెలంగాణ ప్రాంతం నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభకు పంపుతున్నారంటే అది ఆంధ్ర ప్రజలను ఏమనాలనేది ఆంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టంగానే మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదే విధంగా ఒక తెలంగాణలో ఉన్న వ్యక్తిని ఇప్పుడు మన ఆంధ్ర వ్యక్తిని ఒక తెలంగాణ నుంచి రాజ్యసభకు కనుక పంపితే ఏం జరుగుద్ది? సాధారణంగా ఆలోచించండి ఒకసారి. మనకు ఆంధ్రాలో ఒక నాయకుడిని తీసుకెళ్ళి తెలంగాణ నుంచి ఏదో ఒక పార్టీ తరఫున రాజ్యసభకు పంపించారు అనుకున్నాం. అప్పుడు ఏం జరుగుద్ది? తెలంగాణలో విపరీతంగా సమాజం నుంచి స్పందన వస్తుంది, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఆ పార్టీనికి కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉంటాయి. అంత రెవల్యూషన్ వస్తుంది తెలంగాణ సమాజం నుంచి. కానీ మన ఆంధ్ర సమాజంలో బాధించదగ్గ విషయం ఏంటంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. కొన్ని పరిస్థితుల వల్ల ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు సమాజం నుంచి వ్యతిరేకత వస్తే మాత్రం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ బీజేపీ ఏం చెప్తుందంటే బీజేపీ తరఫున ఆర్ కృష్ణయ్య గారు వెళ్తున్నారు, ఇది మాకు తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ సంబంధం లేదు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడవచ్చు.
అయినప్పటికీ కూడా వీళ్ళ సపోర్ట్ లేకుండా ఓన్లీ బీజేపీ ఎమ్మెల్యేలతో ఆయన రాజ్యసభకి వెళ్ళలేడు కదా. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మన బీజేపీ తరఫున కూడా చాలామంది బీసీ నాయకులు ఉన్నారు. బీజేపీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర ప్రాంతం నుంచి పనిచేస్తున్నటువంటి బీసీ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎవరన్నా రాజ్యసభకు పంపించకుండా ఒక తెలంగాణ ప్రాంతం నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభకు పంపుతున్నారంటే మరి ఆంధ్ర ప్రాంత ప్రజల మీద మరి ఈ పార్టీలకి ఎంత చులకన భావం ఉందనేది మనకి ఈ విషయంలో అర్థమవుతుంది. గతంలో కూడా ఈ ఆర్ కృష్ణయ్య గారి విషయంలో వైఎస్ఆర్సీపీ కూడా తెలంగాణ ప్రాంతం నుంచే రాజ్యసభకు పంపించింది దీన్ని. అంటే మన రాష్ట్రం నుంచి రాజ్యసభకి వెళ్ళాడు, కానీ ఆయన తెలంగాణ ప్రాంత వ్యక్తి. అప్పుడు కూడా కొంత వ్యతిరేకత వచ్చింది, కానీ ఒక బీసీ నాయకుడు విమర్శిస్తే ఏమవుద్దో, అంటే బీసీల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఎవరో ఏ పార్టీ వాళ్ళు పెద్దగా మాట్లాడాల. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా మాట్లాడలేదు, జనసేన తరపు నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత అయితే రాలేదు. కానీ బీజేపీ వైఎస్ఆర్సీపీ అప్పట్లో కొంత స్నేహం, అంటే రహస్యంగా స్నేహితులు కాబట్టి అప్పుడు కూడా బీజేపీ తరఫున, అంటే వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన అఫీషియల్గా వెళ్ళాడు. కానీ బీజేపీ ఒత్తిడి చేయడం వల్లే అప్పట్లో కూడా ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చారనేది ఇప్పుడు తేటతెల్లం అవుతుంది. ఇప్పుడేమవుతుందంటే, ఇప్పుడు ఒక విషయం అండి, సింపుల్ లాజిక్. బీజేపీ ఒక సంఖలో జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంకో సంఖలో చంద్రబాబు, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎక్కించుకుని వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకి వెళ్ళాడు ఆర్ కృష్ణయ్య. ఇప్పుడు మళ్ళీ ఆయన రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీకి బీజేపీ నుంచి మళ్ళీ రాజ్యసభకి వెళ్తాడంట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారంట. చూడండి అసలు ఎలాంటి రాజకీయం ఆంధ్ర ప్రజల మీద ఎలాంటి రాజకీయాలు ప్రయోగిస్తున్నారనేది చూడండి. ఒక సంఖలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఎక్కించుకున్నారు బీజేపీ వాళ్ళు, ఇంకొక సంఖలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు కూడా క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు కానీ వాటిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. అసలు వాటి మీద 11-12 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పటికి కూడా ఎటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి తీసుకోవట్లేదు. దీన్ని బట్టి మనం చూస్తే అర్థమవుతుంది ఏంటంటే, బీజేపీ ఆడుతున్నటువంటి ఈ రాజకీయ క్రీడ, అంటే ఆంధ్ర ప్రాంతంలో బీజేపీ ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ రాబోయే రోజుల్లో జనసేనని, తెలుగుదేశం పార్టీని కూడా మింగేసే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఇప్పటికైనా మేలుకోకపోతే ఈ రెండు పార్టీలు కూడా కాలగమనంలో కలిసిపోయి బీజేపీ వచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. ఒరిస్సాలో చూడండి, ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉండి నవీన్ పట్నాయక్ గారు అధికారం కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ పాగా వేస్తుంది ఒరిస్సాలో అన్న విషయాన్ని ఎవరన్నా ఊహించారా? జరిగింది. అట్లాగే ఆంధ్రాలో కూడా ఈ పార్టీలు రెండు కనుమరుగైపోతాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి ఆధారం ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ ఓటు బ్యాంక్ అనేది చాలా పదిలంగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీని కదిలించడం అనేది, వైఎస్ఆర్సీపీని లేకుండా చేయడం అనేది ఎవరి తరం కాదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఎస్సీ ఓటు బ్యాంకు అంత సాలిడ్గా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉన్నారు. ఇక మత ప్రాతిపదికన కూడా క్రిస్టియన్కి సంబంధించిన ఓట్లు కూడా చాలా సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇక కొంత ఇంకా అగ్రకులాలు తీసుకున్నట్లయితే రెడ్డి కులస్తులు కూడా చాలా స్ట్రాంగ్గా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని, అంటే బీజేపీతో ఆయన అంటకాగుతున్నప్పటికీ కూడా ఆ పార్టీని లేకుండా చేయడం అనేది ఎవరి వల్ల కాదు. కానీ తెలుగుదేశం పార్టీ భావజాలం, బీజేపీ భావజాలం దగ్గరగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేవాళ్ళు, బీజేపీ పార్టీకి ఓట్లు వేసేవాళ్ళు భావజాలాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళు బీజేపీ షిఫ్ట్ అవ్వడానికి పెద్దగా కష్టంగా ఉండదని అది నా అభిప్రాయం. ఏదన్నా ఒక రాజకీయ సంక్షోభం లేకపోతే ఒక రాజకీయ పరంగా ఒక సంచలనం నమోదైతే మాత్రం మొత్తం బీజేపీ వైపు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడేమవుతుంది, ఈ చిన్న ప్రాంతీయ పార్టీలు జనసేన, తెలుగుదేశం పార్టీలు రెండు అంతర్ధానం అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇంత రాజకీయ ఆటలు ఆడుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందంటే అది చాలా బాధాకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలు అయినటువంటి తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ మూడు పార్టీలు బీజేపీ పక్కన ఉన్నాయనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ వచ్చి ఇక్కడ పాగా వేయలేకపోతుందంటే అది కొంత దురదృష్టకరమైన విషయమే. ఇట్లా ఈ బీజేపీ ఆడేటువంటి గేమ్లో ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపించడం అయితే జరిగింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఏ బీసీ నాయకుడు కూడా రాజ్యసభకు వెళ్ళదగినటువంటి అర్హత లేదు. అంటే ఏ బీసీ నాయకుడికి కూడా ఆ రాజ్యసభ అర్హత లేనటువంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడ. కాబట్టి మేము తెలంగాణ ప్రాంతం నుంచి ఆర్ కృష్ణయ్య గారిని ఎంపిక చేసి రాజ్యసభకు పంపిస్తున్నాం అనే మెసేజ్ని ఆంధ్ర ప్రజలకు పంపించారు. మరి దీన్ని బట్టి ఆంధ్ర సమాజం లేదా ఆంధ్రాలో ఉన్నటువంటి బీసీ సమాజం ఎట్లా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.